హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో హోటల్ స్టైల్లో పెరుగు వడ చేసి చూపిస్తాను. హోటల్లో ఏ విధంగా అయితే చేస్తారో మీరు ఇంట్లో చేసుకోవడానికి సులువుగా అదే ప్రకారంగా మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు నేను ఎలా చేశాను అన్నది అర్థమవుతుంది. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు మన పెరుగు వడకి ఒక 1/2 kg మినపప్పు నానబెట్టుకున్నామండి. ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక 2 గంటల పాటు నానబెట్టుకుందామండి పప్పుని. 2 గంటలు అయిపోయిందండి. చూడండి, మన పప్పు చక్కగా నానింది. ఇప్పుడు గ్రైండర్లో వేసి రుబ్బుకుందాం. శుభ్రంగా వార్చుకోవాలండి. మన వడ అప్పుడే కరెక్ట్గా వస్తుంది. లక్ష్మి అంట. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం. చూసారు కదండి, పిండి ఇలా మెదగాలండి. ఇలా లూజు లేకుండా ఇలా గట్టిగా తీసుకోవాలి. మనం వాటర్ వేయకుండా రుబ్బుకున్నాం కదా. మన పెరుగు వడకి ఇప్పుడు మనం 2 లీటర్ల పెరుగు తీసుకున్నామండి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని బీట్ చేసుకుందాం. ఎందుకంటే మరీ చిక్కగా ఉండిద్ది ఒట్టి పెరుగు అయితే, అందుకని నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. దీంట్లో మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం వడలు వేసుకున్నాము. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మన వడలు వేసేసుకుందాం. మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు ఎర్రగా రంగు వచ్చేలాగా కాల్చుకుందామండి. ఇప్పుడు మన వడల్ని ఇలాగా కలుపుతూ వేపుకోవాలండి. అప్పుడే 2 వైపులా సమానంగా కాలి మనకు పర్ఫెక్ట్గా వస్తుంది వడ. వడ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని పెరుగులో వేసుకుందాం. వడలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఈ వడల్ని ఆయిల్లో నుంచి తీస్తానే ఈ వేడి మీదే పెరుగులో వేసుకుంటే మన పెరుగు వడ అన్నది సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. ఆ పెరుగు అంతా పీల్చుకొని సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలా వేసుకోవాలండి. వెంటనే మనం లేట్ చేసామనుకోండి, వేడి చల్లారిపోతే పెరుగును వడ తీసుకోదు. సింపుల్ టిప్ అండి ఇది. చూశారు కదా.
ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నాం కదండి, ఒక క్యారెట్, 1 ఇంచి అల్లము, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు. ఇప్పుడు వీటిని మన పెరుగు వడలో వేసేసుకుందాం. ఈ తురుముకున్న అల్లాన్ని కూడా వేసేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న ఈ కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇలా తరిగి పెట్టుకున్న ఈ కరివేపాకు కూడా వేసేసుకుందాం. మన టమాటా స్లైస్ కూడా వేసుకుందాం. అసలు వడకి ఈ టమాటా స్లైసు ఫ్లేవరు అసలు అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు మన పెరుగు వడకి పోపు పెట్టుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు కొద్దిగా పచ్చిపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీరా, ఇందులోనే 4 ఎండుమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు, పెరుగు వడ మంచి ఫ్లేవర్ రావటం కోసం కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నామండి తాలింపులో. మన పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మన పెరుగు వడ అద్భుతంగా ఉంది. ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్గా వచ్చిందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. పెరుగు వడ పెరుగులో మెత్తగా నానేసి సాఫ్ట్నెస్, మనం ముక్కలు వేసాను చూసారా, ఆ టమాటా, పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఆ క్యారెట్ తరుగు, ఇవన్నీ ఆ కలిపి అలా తింటుంటే ఒక అద్భుతమైన రుచి. అసలు పెరుగు వడ అంటే ఇలా ఉంటుందా అనిపించేంత టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ఇలాగా పెరుగు వడని చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.